గురుగారు, మార్గశిర మాసాన్ని విష్ణు మాసంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీ గురుభ్యో నమ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగం అని ఉంది. అందులో ఈ ప్రపంచంలో ప్రకృతిలో ఉండేటువంటి సర్వశ్రేష్టమైన ప్రతి వస్తువు తానే అని చెబుతూ ఆ వరుసలో చెబుతూ మాసానాం మార్గశీర్షోహం అన్నారు. దీన్ని మామూలుగా వ్యవహారంలో విష్ణు మాసం అని కూడా అంటారు. లక్ష్మీనారాయణ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కావాలంటే ఈ మార్గశిర మాసాన్ని విశేషంగా చెప్పారు. మృగశిర నక్షత్రం పౌర్ణమి నాడు వస్తే దాన్ని మార్గశిర మాసం అంటారు. ఇంకో విశేషం ఏంటంటే భగవద్గీతని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించింది కూడా మార్గశిర మాసంలోనే. ఈ మాసంలో లక్ష్మీదేవితో కూడినటువంటి మహావిష్ణువుని ఆరాధిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నారు. లక్ష్మీదేవి కేవలం సంపద మాత్రమే ఇస్తుంది అనుకోలేదు. లక్ష్మీదేవికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. ఆమె ఏం చేస్తుందట? మోక్షాన్ని కూడా ఇస్తుందట. జ్ఞానాన్ని ఇస్తుంది, మోక్షం ఇస్తుంది. కనుక సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తి ప్రదాయిని అన్నారు. సిద్ధి, బుద్ధిని, ముక్తిని, భుక్తిని కూడా ఇస్తుంది అమ్మవారు. అటువంటి సర్వాన్ని ఇవ్వగలిగేటువంటి లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేసేది మార్గశీర్ష మాసం. ఇక జ్యోతిశాస్త్రపరంగా ఆలోచిస్తే మార్గశీర్షము, శీర్షం అంటే ఊర్ధ్వలోకాలు. అంటే మానవుడు ఎన్ని సుఖాలు అనుభవించి, ఎన్ని కష్టాలు అనుభవించి, ఎంతకాలం జీవించినా చివరికి వెళ్ళవలసింది తురీయమైనటువంటి స్థితి మోక్షమే. కనుక మోక్షం కలగాలంటే ఈ మాసంలో చేసేటువంటి ధ్యానము, ఆరాధన, జపము, వీటి వల్ల ఈ మనిషి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేటువంటి అవకాశం, మళ్ళీ జన్మ లేకుండా ఉండడం అనేది మార్గశీర్ష మాసంలో చేసేటువంటి సాధన ద్వారా వచ్చేటువంటి ఫలితం. మార్గశీర్షము అని అందుకనే అన్నారు. ఇక ఈ మాసంలో విశేషంగా ప్రత్యేకంగా ఆరాధన చేయవలసినటువంటి పర్వదినాలు కూడా ఉన్నాయి. మనకి ఈ మార్గశిర మాసంలో ఇంకొక విశేషం ఏంటంటే 12 మాసాల్లో 9వ మాసం మార్గశిర మాసం. ఈ మాసంతో ఋతువు కూడా మారుతోంది. కార్తీక మాసం, ఆశ్వీజ కార్తీక మాసాలు ఏ విధంగా అయితే మనకి ఋతువు ఒక ఋతువుగా ఉంటుందో, ఈ మార్గశిర మాసము తర్వాత వచ్చే మాసానికి హేమంత ఋతువు ప్రారంభమవుతుంది. కనుక మార్గశిర మాసంలో విశేషం ఏంటంటే మాసం మారటంతో పాటు ఋతువు కూడా మారుతుంది. శీతము అంటే చలి బాగా పెరిగేటువంటి సమయం. ఈ సమయంలో విశేషంగా విష్ణు ఆరాధన చేయడం అనేది ప్రధానంగా చెప్పారు. ఇందులో 6వ రోజు, ఈ నెలలో ఉండేటువంటి 6వ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. 11వ రోజు గీతా జయంతి అంటారు. అంటే ఏకాదశి రోజు గీతా జయంతి అంటారు. పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ జయంతి అంటారు. ఇట్లా ఈ మాసం అంతా కూడా విశేష ఆరాధనలు కలిగేటువంటి భుక్తిని, మోక్షాన్ని, వైరాగ్యాన్ని, జ్ఞానప్రకాశం కలిగించేటువంటి మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పడం జరిగింది. ఋతువుల్లో దాని వసంత ఋతువునని, మాసాల్లో మాత్రం మార్గశీర మాసము అనేటువంటి విషయం చెప్పబడింది. ప్రకృతిలో ఆరాధించడానికి విశేషమైనటువంటి అనుకూల సమయంగా చెప్పారు. అంటే ఆకలి మందగిస్తుంది, మనం చేసే ఉపవాసం కూడా ఫలిస్తుంది అనేటువంటి విషయం. ఇంకో విశేషం ఏంటంటే ఈ మార్గశిర మాసంలో ఎప్పుడైతే గురువారాలు వస్తాయో, గురువారం రోజున మహాలక్ష్మి ఆరాధన చేయమన్నారు. మామూలుగా మన వాళ్ళు శ్రావణ మాసం మాత్రమే లక్ష్మీ ఆరాధనకు అనుకుంటారు. కానీ శాస్త్రంలో చెప్పిన మాట ఏంటంటే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ ఆరాధన, విశేషంగా లక్ష్మీ ఆరాధన గురువారాలు, మార్గశిర గురువారాలు, ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 గురువారాలు లక్ష్మీ ఆరాధన చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే మన గురువులు మనకు అనుగ్రహించినటువంటి జపం ఏదైతే ఉందో, ఏదైతే మంత్రం ఉందో, ఆ మంత్ర సాధన చేయడానికి విశేషమైనటువంటి అనుకూలమైన పరిస్థితి. అంటే చలికాలంగా ఉంటుంది కనుక ఎక్కువసేపు కూర్చున్నా కూడా శ్రమ కాకుండా మోక్ష సాధనకు ఉపకరించేటువంటి గురువు ఉపదేశించినటువంటి మంత్రం ఫలించేటువంటి మాసం కనుక మాసానాం మార్గశీర్షోహం అని ప్రత్యేకంగా పరమాత్మ ఈ మాసాన్ని ప్రశంసించడం జరిగింది. ఈ మార్గశిర మాసంలో విశేషంగా జపానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఒక మాసంలో స్నానం, ఒక మాసంలో ఉపవాసం చెప్పినట్టే ఈ మాసంలో జపానికి, అంతర్ముఖత్వానికి, లోపల మననం చేస్తూ ఆ భగవంతుడి యొక్క మంత్రాన్ని, గురువులు ఇచ్చినటువంటి మంత్రాన్ని ప్రత్యేక దృష్టితో ఎవరైతే సాధన చేస్తారో వారి సాధన సిద్ధించేటువంటి మాసం మార్గశిర మాసము.